వెల్కమ్ టు అస్మాత్ కిడ్స్ టీవీ. హాయ్ చిన్నారులు. ఒకప్పుడు చాలా దూరంలో రంగుల కూరగాయల రాజ్యం అనే ఒక అందమైన తోట ఉండేది. అక్కడ కూరగాయలు మాట్లాడేవి, నవ్వేవి, ఆడేవి. అందులో చురుకైన టిమ్మి టమాటో, తెలివైన క్యారెట్, ఓపిక గల పోపు ఆలు, శక్తివంతమైన పల్లవి పాలకూర, ధైర్యమైన మొక్కజొన్న అన్నీ ఉండేవి ఆ తోటలో. టిమ్మి టమాటో రోజంతా అల్లరి చేస్తూ హాహా నేనే ఫన్నీ కింగ్ అని నవ్వేవాడు. పోపు ఆలు నెమ్మదిగా అన్నాడు, టిమ్మి అల్లరి బాగానే ఉంటుంది, కానీ మనకి ఒక పని కూడా ఉంది. మన కూరగాయల రాజ్యం పక్కనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలోని పిల్లలందరూ రోజు బర్గర్లు, చిప్స్ తింటున్నారు. వాళ్ళు అవి తినడం వల్ల అలసిపోతున్నారు. వాళ్ళు బలహీనంగా మారి ఆడలేకపోతున్నారు. వాళ్ళు నవ్వులు తగ్గిపోయాయి అని క్యారెట్ బాధగా చెప్పింది. అన్ని కూరగాయలు కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టాయి. పల్లవి పాలకూర ఇలా చెప్పింది, మన శక్తిని పిల్లలకు చూపించాలి. మొక్కజొన్న ఉత్సాహంగా నేను కూడా సహాయం చేస్తాను అంది. పోపు ఆలు శాంతంగా ఇలా అన్నది, మనం కలిసి పనిచేస్తేనే విజయం మనకు దొరుకుతుంది అని. అప్పుడు ఆ రోజు రాత్రి నక్షత్రాలు మెరుస్తున్నాయి. రాజ్యంలో మ్యాజిక్ లైట్ వెలిగింది. కూరగాయలు అన్నీ కలిసి మెల్లగా పిల్లల ఇళ్లకు వెళ్ళి వాళ్ళు తినే ప్లేట్లలోకి చేరారు. పిల్లలు అందరూ ఆ కూరగాయలను తిన్నారు. పిల్లలందరూ కలిసి అమ్మాయి కూరగాయలు చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పారు. కొన్ని రోజులు గడిచాయి. పిల్లలు బలంగా మారారు, చురుకుగా ఆడుతున్నారు, నవ్వులు తిరిగి వచ్చాయి. రంగుల కూరగాయల రాజ్యంలో పెద్ద పండగ జరిగింది. టిమ్మి టమాటో ఆనందంగా, ఇప్పుడు పిల్లలు మనల్ని ప్రేమిస్తున్నారు. క్యారెట్ ఇలా చెప్పింది, ఇది మన విజయం కాదు, ఐక్యత విజయం అని. పిల్లలు, రోజు కూరగాయలు తింటే మీరు బలంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.